విషయము. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, యు ఆర్ అ చోజన్ పీపుల్. ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరచాడంట. చోజన్ అంటే అర్థం ఏంటంటే సెలెక్ట్ చేసుకోవడం. ఒక గుంపులో నుంచి సెలెక్ట్ చేసుకోవడాన్ని, ఎలెక్ట్ చేసుకోవడాన్ని చూసింగ్ అంటారు. దేవుడు కూడా ఇన్ని కోట్ల మంది జనాభాలో ఈ ప్రపంచంలో నిన్ను నన్ను ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు, నిన్ను నన్ను ఆయన ఎలెక్ట్ చేసుకున్నాడు. అండ్ హీ వాంట్స్ యూ టు బీ స్పెషల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఇన్ని కోట్ల 750 కోట్ల మంది జనాభా ఉన్న ఈ ప్రపంచంలో దేవా ఎందుకు నన్ను సెలెక్ట్ చేసుకున్నావు అంటే, ఐ హ్యావ్ అ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితంలో నా ఉద్దేశం ఒకటి ఉంది, నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నేను కలిగి ఉన్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనం గమనించినట్లయితే వీఆర్ ఆల్ వెరీ యూనిక్. మనందరం చాలా ప్రత్యేకమైన వారమండి. ప్రత్యేకంగా దేవుడు మనల్ని సృష్టించాడు. ఇలాగే ఉన్న వ్యక్తి ఇన్ని కోట్ల మందిలో ఇంకెవ్వరూ కనబడరు. యువర్ థంబ్ ప్రింట్ ఇస్ యూనిక్, యువర్ వాయిస్ ఇస్ యూనిక్, యువర్ DNA ఇస్ యూనిక్. నిన్ను దేవుడు చాలా యూనిక్గా సృష్టించాడు. ఈ లోకంలో దేవుడు నిన్ను ఎవరిని ఇమిటేట్ చేయమని ఈ లోకంలో పెట్టలేదు. గాడ్ డిడ్ నాట్ క్రియేట్ యూ యాజ్ అ కాపీ టు సమ్మన్. ఎవరికినో చూసి వారిలాగా నిన్ను సృష్టించలేదు, కానీ నిన్ను చాలా ప్రత్యేకంగా ఈ లోకంలో సృష్టించాడు. చేపలు నీరు ఏ డైరెక్షన్లో వెళ్తే ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతాయి. బ్రతికిన చేపలు మాత్రమే ఎదురీదుతాయి. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం మన పట్ల ఏంటంటే, చచ్చిన చేపల్లాగా నువ్వు లోకం వెళ్ళే దిక్కులో, లోకం వెళ్ళే డైరెక్షన్లో వెళ్ళడం దేవుని చిత్తం కాదు. హీ వాంట్స్ యూ టు బీ స్పెషల్, హీ వాంట్స్ యూ టు బీ యూనిక్, హీ వాంట్స్ యూ టు బీ డిఫరెంట్. అందరిలా ఉండడానికి పెద్ద గొప్పతనం ఏం అక్కర్లేదండి. అందరిలా కాకుండా డిఫరెంట్గా ఉండడానికి నీకు ఒక డేర్ ఉండాలి.